తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానమైన ప్రాంతాల్లో ఒకటైన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం జొన్నవాడ ఆధ్యాత్మిక ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఈ క్రమంలోని శ్రీ 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 గోవిందమామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి గణపతి గాయత్రి సమేత శ్రీ విరాట్ విశ్వకర్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర సిద్దయ్య శివలింగ నంది సహిత ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంకు రంగం సిద్దమైంది. ఈ మహోత్సవ కార్యక్రమం ఆలయ నిర్మాణం పూర్తయిందని జొన్నవాడ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు వడ్ల నాగరాజు హృషి టీవీ9 కు తెలిపారు. ఈ నేపథ్యంలోని మార్చి 12వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలోని మార్చి 12వ తేదీన మొదటి రోజు సుప్రభాత సేవ, వేద పారాయణం, గోపూజ, కలశ తీర్థం, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ స్థాపన, ఋత్విక్వరణం, దీక్షాధారణ, మత్సంగ గ్రహణం, సర్వతోభద్ర మండల వాస్తు నవగ్రహ దిక్పాలక యోగిని క్షేత్రపాలక మండప కలశ స్థాపన, పంచగవ్య ప్రాసన, అంకురార్పణ, సర్వదేవత మండపారాధనలు, అగ్ని ప్రతిష్ట, అర్చన, నివేదిక, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం వంటి కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మార్చి 13వ తేదీన అనగా రెండవ రోజు సుప్రభాత సేవ, ఉపనిషత్ సూక్త పారాయణం, జలాదివాస విమోచనం, మండలార్చన, శిల్ప అంగవైకల్యం, మూత్ర మంత్ర బీజాక్షర హోమ నివేదన, మంత్రి పుష్పం, తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. అలాగే మార్చి 14న చివరి రోజు సుప్రభాత సేవ, యంత్రాభిషేకాలు, వాస్తు పర్యజీర్ణీకరణ, జపతర్పణాలు, గర్తన్యాసములు, రత్నన్యాసం, దాసున్యాసం, సుముహూర్తాల యంత్రస్థాపన, బింబ ప్రతిష్టలు, కళాన్యాసం, ప్రాణ ప్రతిష్ట, నేత్రోన్యులను కుంభదర్పణం చేసి దర్శనం, జయాజులు పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, మహదా ఆశీర్వచనం, మండపోద్వాన, తీర్థ ప్రసాద వితరణ, అలాగే అన్నప్రసాద వితరణ ఉంటుందని వడ్ల నాగరాజు ఈ సందర్భంగా తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమంలో కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దివ్యాశీస్సులు పొందగలరని ఈ సందర్భంగా భక్తిపూర్వకంగా ఆలయ కమిటీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా గండిపేట మండల రెవెన్యూ పరిధిలోని జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న జనవాడలో శ్రీ 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 గోవిందరాజుల సమేత ప్రభు వీరబ్రహ్మేంద్ర స్వామి గణపతి గాయత్రి సమేత శ్రీ విరాట్ విశ్వకర్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర సిద్దయ్య శివలింగ నంది సహిత ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఆలయం వద్ద ఉన్నాము. ఈ సందర్భంగా ఇక్కడ జనవాడ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మనకు వడ్ల నాగరాజు గారు మనతో అందుబాటులో ఉన్నారు. నాగరాజు గారు చెప్పండి, ఈ టెంపుల్ ఎప్పటి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి? నమస్తే అండి అందరికీ. ఈ టెంపుల్ గత 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము ఉగాది దాటితే 5 సంవత్సరాలు పూర్తయితాయి అని చెప్పేసి ఉగాది లోపలనే పెట్టుకొని 5 సంవత్సరాల లోపలనే కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే దృఢ సంకల్పంతో మేము గట్టి నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని జనవాడకు తెచ్చి నిలబెట్టి భక్తులకు అందుబాటులో ఉంచాలనే సంకల్పంతోనే ఈరోజు ఈ ఉగాది లోపల పూర్తికి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలనే దృఢ సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇంకొక 4 రోజుల్లో గుడి ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతాయి. 12, 13, 14 తారీఖు నాడు విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉంటుంది, మిగిలిన విగ్రహాలయ గిట ప్రతిష్టాపన ఉంటుంది. ఆ రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పూజించుకోవడానికి అందుబాటులో ఉంటుంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి టెంపుల్ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఏరియాలో ఎక్కడన్నా ఉందా దగ్గరలో? ఉన్నాయండి, కాకపోతే చెవల్లాలో ఒకటి ఉంది, ఇక్కడ బిహెచ్ఎల్లో ఉంది, కానీ మా ఏరియాలో లేదు. కాబట్టి మేము ఇక్కడ మా ఏరియాలో ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ టెంపుల్ని ఇక్కడ నిర్మించాలని సంకల్పం ఏంది? ఈ సంకల్పం అంటే అన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఈయన భవిష్యత్తు కాలమానము జరగబోయేది చెప్పిండు కాబట్టి ఈయన గురించి కూడా ప్రజల్లో తెలవాలనే ఒక సంకల్పంతో ఈయన యొక్క గుడి ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. అంటే మనకు ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి పూజలు డైలీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది? ఇక ఈయనకు సంబంధించిన ప్రతి ఒక్క పూజ ఉంటుంది. ఇది పూర్తి అయిన తర్వాత ఆడ నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అన్ని పూజలు కూడా ఈయనకు అందరికి జరిగినట్టు ఈయనకి గిట అన్ని పూజలు జరుగుతూ ఉంటాయి. అంటే నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఈయనకు వచ్చేసి సోమవారం అన్నదాన ప్రసాదం గిట ఉంటుంది ఈ గుళ్ళో. మళ్ళీ అమాస పున్నమి అనేది గిట ఈయనకు కొంచెం ఇంపార్టెంట్ రోజులు కాబట్టి ఆ రోజు గిట స్వీట్తోని కొంచెం అన్నదానం చేసే కార్యక్రమాలు గిట మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం. అంటే ఇది సంఘం తరపున చొరవ తీసుకున్నారా మీరు? సంఘం తరపు నుంచి దాతలు గిట మాకు హెల్ప్ చేయడం జరిగింది. దాంతో ఈ గుడి నిర్మించడం జరిగింది. అంటే మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్పతనాన్ని మనం ఇప్పుడు సమాజానికి ఏమని చెప్పుకోవచ్చు?
ఆయననే ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న రోజులను బట్టి ఆయన అప్పట్లో ఏదైతే రాసి మనకు ముందుంచిండో అదే జరుగుతున్నది. అది ఒక్కటి గిట మిస్ కాకుండా జరుగుతున్నది. అది మనం చూస్తూ ఉన్నాము, జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. ఇక అది ఆయన గురించి మనం ఎంత ఎంత గొప్పగా చెప్పినా తక్కువనే. అది మనం అనుభవిస్తుంటేనే తెలుస్తుంది ఆయన గురించి. ఆయన చెప్పింది అక్షరాల ప్రతి ఒక్కటి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ కాకపోతే ఏంటంటే దాన్ని ఆచరిస్తలేము మనం. ఆయన చెప్పిన కొన్ని విషయాలను మనం ఆచరిస్తలేము. అది పెడతోనే పెట్టేసి మనము నేనెంత నువ్వెంత అనేది తీసుకొని ముందుకోవడంలో ఈ కొట్లాటలు పంచాయతీలు అవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఆనాడే చెప్పిండు, ఒకరి మాట ఒకరినారు, తల్లికి పిల్లగాడని, పిల్లకి తల్లి కాదని, భార్య భర్తలు వేడిపోతారని, డబ్బు వ్యామోహంలో పడి ఎట్లాంటి సంబంధాలను లెక్క చేయకుండా ముందుకు పోతుంటారని ఆనాడే చెప్పిండు. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళం కూడా జరుగుతున్నాయి. ఇక వీటిని మనము ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది. ఆయన ఏమన్నాడు, నిత్యం భగవంతుని ధ్యానంలో ఉంటే ఇట్లాంటివి ఏం జరిగాయని చెప్పిండు. కానీ ఇప్పుడున్న జనాలు పెడచెవున పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం వల్ల ఎన్నో అనివార్య విషయాలు జరుగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, కొంచెమన్నా దైవభక్తిలో ఉంటే వాళ్ళ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ పోయి జర పాజిటివ్గా ఉంటారు. ఈ మత ద్వేషాలు, కుల ద్వేషాలు ఇవన్నీ పోయి జర సంతోషంగా ఉంటారు అనే ఆశతోనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గొప్పతనం గురించి కావచ్చు, అప్పటి చారిత్రక ప్రాముఖ్యతను మనం ఇప్పటి జనరేషన్కి ఏం చెప్పుకోవచ్చు? దయచేసి జనరేషన్కి చెప్పేది ఏంటంటే, పెద్దల మాట వినాలే. ఆయన ప్రతి ఒక్కటి చెప్పిండు. ఏమేం జరుగుతుంది, ఏం జరగబోతున్నది, ఎవరు ఎట్లా తయారవుతారు అని ఆనాడే చెప్పిండు. కాబట్టి అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచన చేసి ఆనాడే ఇట్లాంటివి చెప్పిండు. కాబట్టి ఆయన చెప్పినట్టు కొద్దిగా మనం నడుచుకుంటే ఇట్లాంటివి జరగయేమో అనే ఉద్దేశంతో ముందుకు పోతే బాగుంటుందని ఒక ఆశ. అంటే ఇప్పటి జనరేషన్కి బాగా ప్రచారం కూడా అవసరం అంటారా? 100% ఇప్పటి జనరేషన్ పెడతో పట్టొద్దు అంటే ఇట్లాంటి ప్రచారాలు జనాల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతన, దైవభక్తితోని నడుచుకోవాలనేది ఒక నా ఆశ. అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో నిర్మించిన ఈ టెంపుల్, ఈ విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో భక్తులకు మీరు ఏమి అప్పీల్ చేయదలుచుకున్నారు? ప్రజలకు, భక్తులకు ఒక్కటే చెప్పేది, ఈ ద్వేషాలు ఇట్లాంటివి ఉంచుకోకుండా ప్రతి ఒక్కరు గుడికి వచ్చి వాళ్ళ ఉన్న మనసులో ఎట్లయితే కల్మషాలు ఉంటాయో అవి తీసేసి గుడికి వచ్చి ఆయనను దర్శించుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉంటే ఎట్లాంటి ఆలోచనలు వేరేవి రావు. మంచిగా ఉండాలి, ప్రతి ఎవరితో ఎట్లుండాలి ఏంది అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఏంటంటే కొద్దిగానన్నా దైవభక్తితో తిరగాలనేదే ఆలోచన. అంటే ముఖ్యంగా ఈ టెంపుల్కు ఇంకా ప్రత్యేకంగా ఆ రోజు ప్రతిష్ట రోజు ఎవరెవరు వస్తున్నారు ప్రముఖులు కానీ, బ్రహ్మంగారి టెంపుల్ కావచ్చు? బ్రహ్మంగారి టెంపుల్ నుంచి వాళ్ళ 8వ తరం పీఠ మన్మడు వీరభద్రస్వామి అనే పీఠాధిపతి వాళ్ళకు రిలేటివ్స్ని పిలిపిస్తున్నాము. మళ్ళీ ఇంకోటి సిద్ధయ్య మఠం నుంచి వాళ్ళ పీఠాధిపతిని కూడా వాళ్ళ మన్మని గిట్ట ఇక్కడ పిలిపించడం జరుగుతుంది. ఇక్కడ జిల్లా నుంచి ప్రముఖులు ఎట్లా వస్తున్నారు? ఇక్కడ జిల్లా నుంచి మన సబితారెడ్డి, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే, ఈ మన భీమభారత్, వీళ్ళు మన బీజేపీ లీడర్లను వాళ్ళని పిలుచుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇది 12 అంటే ఎన్ని రోజులు మొత్తం? ఇది 3 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. 2 రోజుల్లో అయితే పూజలు అవి ఇవి జరుగుతాయి. ఇక 14వ తారీఖు నాడు మాత్రం విగ్రహ ప్రతిష్టాపన, గజస్తంభారోహణ ఇట్లాంటి కార్యక్రమాలు అయితే ఆ రోజుతోనే ఎండ్ అయ్యిందన్నమాట. గుడి ఓపెనింగ్ అయిపోతే ఆ రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఓకే. ఈ టెంపుల్ నిర్మించడానికి సహకరించిన భక్తులు ఉండొచ్చు, గ్రామస్తులు ఉండొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు? చివరి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడి ఓపెనింగ్, ఈ గుడి నిర్మాణానికి మీ వంతు సహకారం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మీకు ఈ గుడి అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడ దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని నేను వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులకు కావచ్చు, టెంపుల్ అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయి అక్కడ? ఇప్పుడు ప్రజెంట్గా అయితే కొత్త గుడి కాబట్టి ఇంకా ఏం ఫెసిలిటీస్ అయితే లేవు. ఓపెన్ అయిన తర్వాత అన్ని ప్రజల్లోకి అందుబాటులో చేయడానికే ప్రయత్నం చేస్తాం. ఓకే, ధన్యవాదాలు.